జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక ఇది చాలా సీరియస్ ఇష్యూ, చాలా తక్కువ రిపోర్ట్ అయినటువంటి అంశం. మనం ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైంది అనేది కూడా మీరు ఇందాక చెప్తుంటే నాకు అర్థమైంది. యుఎస్ అండ్ రష్యాకి మధ్య కాన్ఫ్లిక్ట్ గురించి మనకు తెలిసిందే. అండ్ రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేసిన సందర్భంలో ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ యుఎస్ ఫండ్స్ పంపించిన మాట తెలిసిందే. గ్లోబల్ రౌండప్లోనే మనం అనేకసార్లు చర్చించుకున్నాము. అమెరికా కూడా ఫండ్ చేయలేని పరిస్థితుల్లోకి వెళుతోంది అనే విషయం కూడా మీరు అనేకసార్లు చెప్పారు. అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉందని. ఒక ఫస్ట్ టైం అమెరికన్ చరిత్రలో కూడా మొదటిసారి అని రాస్తూ ఉన్నారు. అది నిజమో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే కానీ తెలియదు. ఫస్ట్ టైం యుఎస్ గవర్నమెంట్ లేదా యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ $500,000 $5 లక్షల ఏదైతే రష్యాకి సంబంధించిన ఫండ్స్ని ఫోర్ఫీట్ చేశారో, జప్తు చేయబడిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ శాంక్షన్ విధించిన టైంలో, రష్యా డబ్బుల్ని ఈస్టోనియాకి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్లీ నిజానికి రష్యా సరే మీరు ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి. రష్యా తన డబ్బుల్ని డాలర్స్లో పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఉక్రెయిన్కి కోసమని పంపించి మళ్ళీ రష్యాకి వ్యతిరేకంగానే వినియోగించే ఒక ప్రయత్నం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. ఇది ప్రపంచ దేశాలంతా నివ్వెరపోతున్నటువంటి సందర్భము. ఒక్కసారి దీని గురించి మనం కూలంకషంగా చర్చిద్దాం సార్. ఫస్ట్ ఏం జరిగింది? ఫోర్ఫీటెడ్ మనీ అంటే ఏంటి, ఫండ్స్ అంటే ఏంటి అర్థము, అండ్ ఎందుకని ఈ చర్య చేసింది ఫస్ట్ చెప్పండి. దెన్ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. కొద్దిగా సమయం తీసుకొని మాట్లాడదాం. డెఫినెట్లీ. ఎందుకంటే మనకు రిజర్వ్డ్ కరెన్సీ అని ఒకటి ఉంటుంది, ట్రాన్సాక్షనల్ కరెన్సీ వేరే ఉంటుంది. రిజర్వ్డ్ కరెన్సీ అంటే ఏ కరెన్సీ అయితే ఉంటుందో నిలువ ఉంచుకోగలదగ అటువంటి కరెన్సీని రిజర్వ్డ్ కరెన్సీ అంటారు. ఇది నిలువ ఉంచుకోలేము కానీ దీన్ని వాణిజ్యానికి వాడుకోవచ్చు అన్నవి ట్రాన్సాక్షనల్ కరెన్సీస్. చైనీస్ యువాన్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం చైనీస్ యువాన్ని వాడుకొని మనం రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కున్నాం. మనం ట్రాన్సాక్షనల్. కానీ మనం యువాన్ని మనం స్టోర్ చేసుకోం మనం, ఎందుకంటే దానిపైన నమ్మకం లేదు. వాళ్ళంతా మ్యానిపులేటెడ్. కానీ రష్యాకి కావాలన్నాడు కాబట్టి ఆ రోజుకి మనం ఏదో రూపాయలో డాలర్లో ఇచ్చి వాళ్ళ దగ్గర యువాన్ కొనుక్కొని వాడికి పైసలు ఇచ్చేసాం, అయిపోయింది. కానీ డాలర్లలో మన నిధులు ఉంటాయి. అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం కదా, నిలువలు, విదేశీ ఏదైతే మన కరెన్సీ ఉంటుందో దాని నిలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను డిఫరెంట్ కరెన్సీస్లో ఉంటాయి. మెజారిటీ డాలర్స్లో ఉంటాయి. 80-90% డిఫరెంట్ వీటిల్లో అవన్నీ ఉంటాయన్నమాట. సో మనం చూస్తే కనుక మనకు ఫర్ ఇన్స్టెన్స్ మన ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందర రమారమి 70% వరకు కూడాను 65-70% భారతీయ విదేశీ నిలువలన్నీ కూడాను డాలర్స్లో ఉండేవి. డాలర్లు అంటే డాలర్ కట్టలు తీసుకెళ్ళి బ్యాంకులో పెడతారా? పెట్టరు కాదు కదా. ఏం చేస్తారు? బాండ్స్ కొనుక్కుంటారు. అమెరికన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి బాండ్స్ని కొనుక్కుంటారు అనమాట. బాండ్స్ రూపేణా ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ పెన్షన్ ఫండ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అవన్నీ ఉంటాయి. వాళ్ళు మార్గన్ చేజో లేకపోతే వీళ్ళందరూ ఇష్యూ చేసే బాండ్స్ని కొనుక్కుంటాం. అంటే యాజ్ గుడ్ యాజ్ డాలర్ రూపేణా ఉంటాయి ఇవన్నీ. అన్ని దేశాలకి, అన్ని ప్రభుత్వాలకు ఇదే పరిస్థితి. రష్యాకి అదే పరిస్థితి. రష్యా యొక్క నిలువలు చాలా శాతం డాలర్లో ఉన్నాయి. ఎందుకంటే రేపటి రోజు మనం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం చేయాలంటే డాలర్లో వాడుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనం చమురు కొనాలంటే మనకు ఏ దేశమైనా కానీ డాలర్లు అడుగుతుంది. కాబట్టి నిలువలు ఉంచుకునేవాళ్ళం మనం. రష్యా నిలువలు ఉంచుకున్నటువంటి డాలర్లనన్నీ వీళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేయంగానే దాని మీద వాళ్ళు ఆంక్షలు విధించి దాన్ని జప్తు చేసుకున్నారు. మీకు ఇవ్వము అని చెప్పారు వాళ్ళు. రష్యా ఏం చేసింది? బంగారాన్ని వాళ్ళ రూబుల్కి అనుసంధానం చేసుకుంటూ రూబుల్లోనే మాకు పైసలు ఇవ్వండి అని చెప్పి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. సరే, పెద్ద దేశాలైనటువంటి చైనా, భారతదేశానికి వేరే విధంగా మనకు వాళ్ళు ఏదో వెసులుబాటు కలిగించారు. ఇప్పుడేమైంది? వాళ్ళ జప్తు చేసిన పైసలతో కొంత పైసలు తీసుకెళ్ళి ఎస్టోనియాకి ఇవ్వడం జరిగింది. ఎస్టోనియాకి ఇచ్చి పోలాండ్కి ఇవ్వమని చెప్తున్నారు. పోలాండ్ నుంచి యుక్రెయిన్కి వెళ్ళాలి, ఇలా పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళ కాంగ్రెస్ యుక్రెయిన్కి పైసలు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ కొట్టుకు వస్తున్నారు. సో ఇంకేం చేయాలి? యూరోప్ ఇస్తోంది ఎంతో కొంత. వాళ్ళు కూడా ఒక లిమిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు? మ్యాక్సిమం అమెరికానే ఇస్తుంది. అమెరికా నుంచి ఆగిపోయేసరికి రష్యా పైసలే తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ యుక్రెయిన్ సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో రష్యాకు వ్యతిరేకంగా మేము చాలా అద్భుతమైన ఘన విజయం సాధించాము అని అమెరికా అనుకుంటే పొరపడుతున్నారు.
ఎందుకంటే ఈరోజు రష్యాకి చేసినటువంటి చర్య మా మీద కూడా చేయొచ్చు అని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే, అంటే అమెరికన్ డాలర్ రిజర్వ్ కరెన్సీగా ఉంటే కనుక మనకు చాలా ప్రమాదం ఉన్నది అని అన్ని దేశాలు భావించడం మొదలుపెట్టాయి. భారత ప్రభుత్వం ఎస్పెషలీ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మీరు స్టాటిస్టిక్స్ ఎవరైనా మీరు చూస్తే కనుక రమారమి 20% మనం డాలర్ డినామినేటెడ్ ఫారెక్స్ రిజర్వ్స్ని తగ్గించుకున్నాం. మనం ఇతరత్ర మనం పెంచుకున్నాం. గోల్డ్, బంగారం నిలువలు మనం పెంచాం, గణనీయంగా పెంచాం. మనం ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక మనకున్నటువంటి నిల్వలు డబుల్ చేశాం మనం. ఓకే, మన ప్రజలకు తెలియనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో మనకు ఇంత బంగారు నిధులు మనకు ఉన్నాయి అని మనం ఆర్బీఐ రిపోర్ట్స్ చెప్తోంది. కానీ దాంట్లో రమారమి 30-35% లండన్ సేఫ్టీ వాల్ట్స్లో మనం పెట్టుకున్నాం. అంటే మనం లాకర్లో పెట్టినట్టు లండన్లో పెట్టాం. అది మనదే, కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంది, వాళ్ళ దేశంలో ఉంది. రేపటి రోజు మనకు వాళ్ళకి ఏమైనా విభేదాలు వచ్చాయంటే వాళ్ళు జప్తు చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పుడు అట్లాంటిది ఒక ప్రక్రియ మొదలైంది. కరెక్ట్. ఇప్పుడు రష్యా మీద ఆల్రెడీ చేశారు. అవును, రష్యా మీద చేశారు, ఎవరి మీద చేయొచ్చు కదా. కరెక్ట్. అందుకనే మోదీ ప్రభుత్వం సైలెంట్గా ఎవరికి చెప్పకుండా మన నిధులు పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే అమెరికన్ డాలర్ డినామినేటెడ్ నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇతరత్ర కరెన్సీలకు షిఫ్ట్ చేసుకుంటున్నాం మనం. ఇది చాలా టాక్టికల్గా, చాలా సాఫ్ట్గా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చేస్తున్నాం మనం. ఒకవేళ మనం లండన్ నుంచి ఆ బంగారం తీసుకొస్తే వెస్ట్ అంతా అలర్ట్ అయిపోతుంది. అయ్యో, భారతదేశం ఏదో చేస్తోంది, మనం దీని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాలనుకుంటారు. అలాగే డాలర్ని సడన్గా మనం ఈరోజు అమ్మేసి ఇంకేదో కరెన్సీకి షిఫ్ట్ చేసామంటే అమెరికా మన మీద ఏదో చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. క్రమేపీ నెల 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి తగ్గించుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్తున్నాం మనం. 20% గత 10 ఏళ్ళలో మనం తగ్గిపోయాం మనం డాలర్ డినామినేటెడ్ రిజర్వ్స్. ఓకే, బంగారం రమారమైన యావరేజ్ నెలకు ఒక 8-9 టన్నులు కొనుక్కుంటున్నాం మనం. అంటే ఏ ధరైనా ఉండని మెల్లి కొనుక్కుంటున్నాం, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నాం. అంటే ఎప్పుడో యుద్ధం వస్తుందని వెయిట్ చేయం మనం. రష్యా అదే తప్పు చేసింది కదా, యుద్ధం చేసే ముందర ఇటువంటి రిపర్కషన్స్ ఉంటాయని వాళ్ళు అనుకోలేదు. చైనా కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో నిరుక్కుంది. చైనాకి $1.6-1.7 ట్రిలియన్ వాళ్లకు నిల్వలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో రమారమి 60-70% యుఎస్ డాలర్ డినామినేటెడ్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ పైబడి వీళ్లకు డాలర్స్లో ఉన్నటువంటి నిధులు వాళ్ళకు ఉన్నాయి. జీ జిన్పింగ్ కాలిఫోర్నియాకి వెళ్ళి ఇతను జో బైడెన్ని అడిగారు, మా దగ్గర మా పైసలన్నీ మీ దగ్గర ఇన్ని నిధులు మీ బాండ్స్లో ఉన్నాయి కదా, దానిని సెక్యూరిటీగా పెట్టుకొని $800 బిలియన్ మాకు అప్పుగా ఇవ్వండి అని కోరడం జరిగింది. మా బ్యాంకింగ్ వ్యవస్థలో కొంత క్యాష్ ఫ్లో ఇబ్బంది వచ్చింది, మాకు ఇది ఇవ్వండి అని అడిగారు. జో బైడెన్ నేను ఇవ్వను అన్నాడు. ఎందుకు? ఈ $1.6 ట్రిలియన్ ఆల్మోస్ట్ 1.1 ట్రిలియన్, $1.2 ట్రిలియన్ ఉన్నాయి. రేపటి రోజు కనుక చైనా టైవాన్తో యుద్ధం చేయడమో ఇంకేదైనా ఇది జరిగితే కనుక ఇక్కడ టెస్లా కావచ్చు, మనకు యాపిల్ కావచ్చు, పెద్ద మైక్రోసాఫ్ట్, పెద్ద కంపెనీలు, అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. చైనాలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. రేపటి రోజు చైనా కనుక వాళ్ళ పెట్టుబడులని విదేశాలకు అక్కడి నుంచి దేశం నుంచి తరలించకుండా ఆపితే కనుక పరిస్థితి ఏంటి? ఆ కంపెనీలకు అన్నీ కూడాను చైనా రిజర్వ్స్ తీసి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు రష్యా పైసలు ఎలాగైతే తీసుకెళ్ళి ఎస్టోనియాకి ఇస్తున్నారో అదే పద్ధతిన చైనా యొక్క నిలువలు ఏవైతే అమెరికాలో ఉన్నాయో ఆ నిలువలను తీసుకెళ్ళి ఈ కంపెనీలకు ఇవ్వడానికి కోసం దాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది మనకు అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అంటే అమెరికా ఎంత డెడ్లీ గేమ్, అది సూపర్ పవర్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తే కనుక ప్రపంచం కూడా దాన్ని వాళ్ళు చూసుకోవాల్సిన పద్ధతిలో వాళ్ళు చూసుకుంటారు. దప్పిగేసినప్పుడు మనం బావి తవ్వలేం. మనం ఇప్పటి నుంచి తవ్వడం మొదలుపెట్టారు, ఎప్పుడో మనకు దప్పిక అవుతుందని. భారతదేశం అది చేస్తుంది. క్రమేపీ మనం డీరిస్క్ చేసుకుంటున్నాం, ఎవరికి షాక్ ఇవ్వకుండా క్వాయిట్గా చేస్తున్నాం మనం చేసేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.